హైవేర్స్ ఓబులాపురం మైనింగ్ కేస్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ చాలామందికి తెలియపోవచ్చు. నేను అప్పుడు డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ చేస్తూ ఉన్నా. ఎంబీఏ చేస్తున్న మూమెంట్లోనే ఈ ఓబులాపురం దానికి సంబంధించి కొంచెం వార్తలు వస్తూ ఉండే. ఏమని, పరిటాల రవిని అడ్డు తొలగించుకున్నారు వీళ్ళేనంట. పరిటాల రవి కనుక ఉన్నట్టయితే ఈ ఓబులాపురం మైనింగ్ అక్రమాలకు అడ్డు కట్టేసేవాడు. కానీ ఆయన ఫస్ట్ అడ్డు తప్పించి ఆ తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాప్టివ్ అనేటువంటి పదాన్ని తొలగించేసి ఆ జీవోలో అడ్డదిడ్డంగా అప్పచెప్పేశాడు. ఏకంగా ఎకరాలు హెక్టార్లు తవ్వేసుకున్నాడు. ఎంత ఘోరంగా తవ్వేసాడంటే అక్కడ అమ్మవారి గుడి ఏదో ఉంటుంది, అమ్మవారి గుడిని కూడా తొలగించేసి మరీ తవ్వేశాడు. మీకు కృష్ణం వందే జగద్గురం మన రానాది నయనతారది క్రిష్ సినిమా ఉందా, అందులో ఇదే స్టోరీ. ఓబులాపురం మైనింగ్ కేసు గాలి జనార్దన్ రెడ్డిది. గుడి లేదు, బడి లేదు, జనాలు లేరు, ఏలో మొత్తం తొలగించేస్తాడనమాట. భయంకరంగా తవ్వేస్తాడు. డబ్బు కుప్పలు. అడంట ప్రొఫెసర్ కృష్ణమూర్తి అంటాడు కదా, మేడం ఎంత ఉంటుంది మేడం అంటాడు. ఉంటుంది అని ఏమి చెప్పబోతే 30-40 కోట్లు ఉంటుందా అంటాడు. 30-40 కోట్లు ఉండిద్దా అంటది. డబ్బరే ఏం చేసుకుంటావరా అంతా అంటూ ప్రొఫెసర్ కృష్ణమూర్తి డైలాగ్ కొడతాడు. ఓబులాపురం మైనింగ్కి సంబంధించి, బళ్ళారి గనులకు సంబంధించి ఆనాడు కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఐరన్ ఓర్ని ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసి గాలి జనార్దన్ రెడ్డి. ఎవరు హెల్ప్ తీసుకొని? వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు బయటకు రాస్తారా ఇప్పుడంటే రారు. ఎందుకు? వీళ్ళు వెనకాల నడిపించారు. బలిపొసులు ఎవరు అంటే ఐఏఎస్ ఆఫీసులు. ఆనాడు ఉన్నటువంటి మైనింగ్ శాఖ సంచాలకుడు ఎవరైతే ఉన్నారో ఈడీ రాజగోపాల్. ఆయనకి గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు శిక్ష కదా, రాజగోపాల్కి ఇంకో 4 సంవత్సరాలు ఎక్స్ట్రా, 11 సంవత్సరాలు. ఎందుకు? నువ్వు గవర్నమెంట్లో భాగం అధికారివి, ప్రభుత్వ ఖజానా కొల్లగొడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా? ప్రకృతి సంపదలు దోచుకెళ్తూ నువ్వు చూస్తూ ఉంటావా? నీకు బాధ్యత లేదా? నువ్వు 4 ఏళ్ళు ఎక్స్ట్రా వేశారు. A1గా ఉన్నాడు ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎండి శ్రీనివాస్ రెడ్డి, 7 సంవత్సరాలు. A2 గాలి జనార్దన్ రెడ్డి, నీకు 10 సంవత్సరాలు పైన వేస్తాం, 50 శిక్ష వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే నేను ఆల్రెడీ ఇప్పటికీ శిక్ష అనుభవించా, అండ్ నా దగ్గర ఉన్న డబ్బు సంఘసేవకు వినియోగిస్తున్నా, నేను ఎంపీగా గెలిచా, భారీ మెజారిటీతో గెలిచా, నాతో సమాజానికి చాలా ఉపయోగం ఉంది, ఆల్రెడీ శిక్ష అనుభవించా, దయచేసి నాకు కనుకరించండి అని అంటే అప్పుడు సరే 7 ఏళ్ళ రా బాబాయ్ అన్నారు. తర్వాత A1, A2, A3 రాజగోపాల్, అతనికి 7+4 11 ఇయర్స్. తర్వాత A4 వచ్చేసి ఓబులాపురం మైనింగ్ కంపెనీ. A5 వచ్చేసి లింగారెడ్డి, అతను కేసు విచారణలో ఉన్నప్పుడు చనిపోయాడు. A6 వచ్చేసి శ్రీలక్ష్మి, జైలు శిక్ష అనుభవించింది. ఆ తర్వాత ఈ కేసుకి ఆమె సంబంధం లేదని చెప్పేసి హైకోర్టుకు వెళ్తే సరే అని చెప్పేసి పక్కకు పెట్టేశారు. ఇక ఆమె లేదు, A6 అయిపోయింది. A7 వచ్చేసి అలీఖాన్ అని చెప్పేసి మన గాలి జనార్దన్ రెడ్డి యొక్క PA, పర్సనల్ అసిస్టెంట్. అతను మటుకు బోల్డ్ అంత ఉంది, సో అతనికి జైలు శిక్ష. నెక్స్ట్ వచ్చేసి A7 అయిపోయింది కదా. A8 కృపానంద్ IAS ఆఫీసర్, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. A9 సబితేంద్ర రెడ్డి, ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళు పక్కన పెట్టేశారు. ఓవరాల్ మొత్తం కేసు ఏంటి? ఆనాడు అధికారం ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకంగా రూల్స్ను కూడా వైలేట్ చేసే విధంగా, గాలి జనార్దన్ రెడ్డి ఫేవర్గా ఉండే విధంగా ఈ IAS ఆఫీసర్ చేత మొత్తం రెడీ చేయించాడు. దాంతో అడ్డదిడ్డంగా దోచేసుకున్నాడు. ఎంతగా దోచాడంటే బళ్ళారిలో భయంకరంగా తవ్వినటువంటి ఈ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో, ఇనుప ముడి ఖనిజం ఏదైతే ఉందో, దానిని కూడా ఓబులాపురం దాని కింద లెక్క కట్టేసి అసలు భయంకరంగా ఎక్స్పోర్ట్ చేసి పడేశాడు. పట్టాభి రామారావు ఆనాడు CBI కోర్టు జడ్జి, ఓన్లీ గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వటం కోసమే అతనికి 50 కోట్ల 100 కోట్ల లంచం, ఓన్లీ బెయిల్ ఇవ్వటం కోసం. అంటే ఎన్ని వేల కోట్లు సంపాదించాడో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది మన దేశంలో అవినీతి ద్వారా సంపాదించే డబ్బు అంటే అసలు లెక్క ఉండదన్నమాట. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించి 14 సంవత్సరాలు పెట్టింది తీర్పు రావటానికి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మేబీ డిలే కావచ్చు కాక, బట్ తీర్పు అయితే ఇవ్వటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి గాలి జనార్దన్ రెడ్డికి 100 రెట్లు అనుకోవచ్చు. అధికారంలో ఉన్నాడు, మనోడు వచ్చేసి ఎంపీగా లేడప్పుడు 2009కి ముందు. 2009లో ఎంపీ అయ్యాడు. అప్పుడు అంతకుముందు అసలు ఎలాగంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల నామినేషన్ సమర్పించినప్పుడు వాళ్ళ కుటుంబ ఆస్తులు ఎంత ఏంటంటే ఆల్మోస్ట్ అప్పుల్లో ఉన్నాడు, ఇల్లు తప్ప ఇంకేమీ లేదు, అది కూడా ఇంకా తాకట్టు పెట్టినంత పరిస్థితిలో ఉన్నాడు అనమాట ఆయన. అటువంటి 2009కి వచ్చేసి 100 కోట్లు వచ్చాయి, 2014కి వచ్చేసి 1000 కోట్లు వచ్చేసి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మీరు ఆలోచించుకోండి నిజాలు ఏంటని. ఇప్పటికీ ఆ వైసీపీకి జగన్కి ఫేవర్గా ఉన్న వాళ్ళు, వాళ్ళు భజన చేస్తున్న వాళ్ళు ఉన్నారే, కళ్ళు తెరవండి.
ప్రకృతి సంపదను భయంకరంగా కొల్లగొట్టారు. డబ్బున్న బ్యాచ్ ఎవరైతున్నారో నీకు అది ఇచ్చగా నాకు ఎంత ఇవ్వని చెప్పి స్క్విడ్ ప్రోకో చేసేసారు. అండ్ అనకూడదు కానీ సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఈ పాటికి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి. పైనుంచి పెద్దోళ్ళ అండదండలు ఉండబట్టి సాగుతూ ఉంది. బట్ ఏదో ఒక రోజు గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఎలాగైతే పాపం పండిందో అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులో పాపం పండుతుంది. ఏకంగా సిబిఐ ఈడీ కేసులు అక్కడ జగన్మోహన్ రెడ్డి వన్స్ ఆయన విషయంలో కనుక కేసుల విషయం తీర్పులు కనుక వస్తే ఇక నా తెలిసి బయటకు కూడా అయితే రాడు. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే మరలా చెప్తున్నా, డే వన్ అని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంత కాలం ఏపీ మీద బుర్ర జల్లుతూనే ఉంటాడు. ఏపీ విధ్వంసానికి ఆయన వ్యూహరచన చేస్తూనే ఉంటాడు. అనకూడదు కానీ సవ్యంగా చక్కగా ప్రశాంతమైన జనాల మధ్య కూడా చిచ్చు పెడతానికి ముందు వెనక ఆలోచించడం. సో మొత్తంగా గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఐఏఎస్లు బలిపశులు అయ్యారు ద గ్రేట్ వైఎస్ఆర్ వల్ల. అండ్ ఈరోజు ఐపీఎస్లు ఆల్రెడీ బలిపశులు అవుతున్నారు ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీలో. ఇది అయ్యా కొడుకులు కలిపి సాగించినటువంటి ద గొప్ప పరిపాలన.